హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. దీపావళి గురించి మా బాబు చేసిన చిన్న షాపింగ్ తీసుకొచ్చుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఏదో సింపుల్గా తీసుకొచ్చుకున్నారండి. కొన్ని కాకర పువ్వులు, అలానే నేల టపాకాయలు అంటారు. ఇవన్నీ కొన్ని నాకు పేర్లు కూడా తెలియదు కానీ తీసుకొచ్చుకున్నాడు. జస్ట్ సింపుల్గా ఒక 200కి మాత్రమే తీసుకొచ్చారు మా వారు. ఇంకా చాలా జనాలు బాగా రష్గా ఉన్నారంట. ఇంకా వీడియో తీస్తానని తీసుకొని వెళ్ళి కూడా తీసుకొని రాలేదు. ఇంకా నేనైతే ప్రమిదలు ఉంటే తీసుకొని రండి అని చెప్పాను, కానీ ప్రమిదలు అయితే అయిపోయాయంట. ఇంకా ప్రమిదలు లేవని చెప్పి ఊరికే వచ్చేసారు. ఇంకా నేను ఇంట్లో ఉన్న 4 ప్రమిదలు ఇంక వెలిగిద్దామని చెప్పి ఇంక వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ చేను నుంచి రాగానే స్నానం వచ్చేసేసి ఇంకా దీపారాధన చేసి ఇంకా ప్రమిదలు వెలిగిస్తున్నాను. కానీ ఎక్కువ ప్రమిదలతోటి వెలిగిస్తే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము అలా. కానీ ప్రమిదలు తీసుకురావడం కుదరలేదన్నమాట. కొంచెం ముందుగా వెళ్ళి తీసుకొచ్చుకున్నట్టయితే బాగుండేది. అంటే నిన్న కాకుండా అంతకుముందు ఎప్పుడైనా. కానీ మాకు ఇంకా పొలం పనులు బిజీగా ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. ఇంకా అందులోనూ మేము సాయంత్రం వచ్చిన తర్వాత మా వారు బండికి ఆయిల్ కొట్టించుకోవడానికి అలా వెళ్ళినప్పుడు తీసుకురావడానికి అప్పుడు షాపులో అయితే మూసేస్తారనమాట. అవి ఇంకా మా బాబు వెలిగిస్తున్నాడు అవి తీసుకొచ్చినాయి ఇంట్లోనే. ఇంకా మాకు ముందు వేరే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా అట్లా కొంచెం గుమ్మం ముందు చిన్నవి వెలిగించుకుంటున్నాడు. కొంచెం స్విచ్ బుడ్లు అవి తెచ్చుకున్నాడు. అవి బయట వెలిగిస్తానని చెప్పి బయట వెలిగిస్తున్నాడు అనమాట. చాలా తక్కువే తెచ్చుకోమని చెప్పి అన్నాను. అర్థం చేసుకొని చాలా తక్కువే తీసుకొచ్చుకున్నాడండి. సౌండ్ ఎక్కువ వచ్చేవి తీసుకొచ్చుకోకమ్మా, మంచిది కాదని చెప్పి అన్నాను. కానీ మనకంటే పిల్లలు ఇంకా బాగా ఫాస్ట్గా ఉన్నారనమాట. నేను 300 400కి తెచ్చుకుంటాడేమో అనుకున్నాను, కానీ వాడు 200కే తెచ్చుకున్నాడు. ఇంక చాలే అన్నాడంట వాళ్ళ నాన్న. ఇంకేమైనా కావాలంటే కొనుక్కుంటావా అన్నా. కానీ ఇంకా తర్వాత కొంచెం ఏదైనా స్వీట్ చేయమ్మా అంటే గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకుంటానని చెప్పి అన్నాడు. సరే తెచ్చుకోమని చెప్పంటే తీసుకొచ్చుకున్నాడు. ఇంకా నేను ఆ ఒత్తులు అవన్నీ వెలిగించిన తర్వాత ఇంకా ఆ గులాబ్ జామ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా నేనైతే సేమియా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక వాడు అది అడిగాడు కదా. ఇంకెప్పుడైనా పిల్లల ఇష్టాలని కాదనకూడదు కదా. ప్రతిసారి నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకు కూడా బద్ధకం అనేది ఏర్పడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చుకోమంటే తీసుకొచ్చుకున్నాడు. అంటే నెగ్లెక్ట్ చేయడం అంటే ఇప్పుడు కొంచెం కరోనా టైం కదా, పంచదారతోటి చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందులోనూ పిల్లలకు పెట్టాలంటే ఇంకా భయము. ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదులే అని చెప్పి చేస్తున్నాను. సేమియా అయితే కొంచెం బెల్లంతో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తెచ్చుకున్నాడు కదా, ఇంకా దాన్నే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కొంచెం వాటర్ కలిపి పిండిని ఈ విధంగా బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా పిసికినట్టు కలపకూడదండి. అలా కలిపితే అవి సాఫ్ట్గా రావన్నమాట. తర్వాత దీని మీద ఒక 2 స్పూన్స్ నెయ్యి అప్లై చేస్తున్నాను, ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి అని చెప్పి. ఇంతకుముందు అయితే మాకు గేదెలు ఉండేవి కదా, ఇంకా నేను అచ్చంగా కొంచెం నెయ్యి వేసి కలిపేదాన్ని. చాలా టేస్టీగా ఉండేవి అప్పుడు. కానీ ఇప్పుడైతే గేదెలు లేవు కదా, ఇంకా కొన్న పాలలో కొంచెమే వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెమే నెయ్యి అప్లై చేస్తున్నాను ఊరికే పైన. ఇంకా నెయ్యి తోటి కలిపి అప్పుడు మళ్ళీ నెయ్యిలోనే ఫ్రై చేసేదాన్ని. చాలా టేస్టీగా ఉండే. కొంచెం వాటర్ కొంచెం నెయ్యి వేసి కలిపి నెయ్యితోటి ఫ్రై చేసేదాన్ని అనమాట. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. తర్వాత ఇంకా పిండిని ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఇంకా చిన్న ఉండలుగా చేసుకుంటే ఇంకా ఆయిల్లో వేసి బాగా పొంగుతాయి. మళ్ళీ ఇంకా తర్వాత షుగర్ సిరప్లో నానేటప్పటికి ఇంకా బాగా పెద్దగా వస్తాయి కదా, అందుకని చెప్పేసి చిన్నగా చేస్తున్నాను అనమాట ఉండలు. అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రం మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అంతా ముద్దలు చేసేసి పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ మీద ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. అది వేసి ఇంకా మరిగిన తర్వాత ఇంకా మనం చేసుకున్న ముద్దలు ఉన్నాయి కదా, దానిలో ఫ్రై చేస్తున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఇంక మనకి ఇంకా షుగర్ సిరప్లో వేసుకోవడానికని సరిపోతాయి. ఎమ్మి గులాబ్ జామ్ అనమాట. చాలా టేస్టీగా, మా బాబుకి అయితే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇంక చేస్తున్నాను. ప్రతిసారి ఇంకా వద్దని చెప్తే ఇంక వాళ్ళకు కూడా ఇంకా అమ్మ ఇంతే చేయదు అని చెప్పి అదొక ఫీలింగ్ ఏర్పడుతుంది కదా, అలా కాదని చెప్పేసి ఇంక చేస్తానని చెప్పి అంటే సరే అని హ్యాపీగా తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ
ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను పొలం పని చేసే ఒక లేడీ యొక్క డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందన్నదా చూపించడం కోసం వీడియోస్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూడండి చిన్న బాల్సే ఎంతలాగా ఉబ్బేయో. ఇంకా దీనిలో నేనేమి వన్ సోడా అవి కూడా యాడ్ చేయలేదు, జస్ట్ అలానే. ఇంకా ఇలా ఆ పిండి కాకుండా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేయొచ్చు. మరొకసారి అది వీడియో చేసి పెడతానమాట. ఇప్పుడు తెచ్చుకున్నాడు కదా అని చెప్పి చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువగా ఉండాలన్నమాట. గోధుమ పిండి తోటి గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు వీడియోలో. అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ అందరినీ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను. అందుకని అందరికీ ఆరోగ్యంగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా కేర్ తీసుకుంటాం కదా, అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీటన్నింటినీ షుగర్ సిరప్లో ఇంకా వేసుకుంటే ఇంకా బాగా పొంగుతాయి. షుగర్ సిరప్ కోసం కూడా నేను ఎక్కువ షుగర్ అయితే వాడలేదు, ఓన్లీ 2 గ్లాసెస్ మాత్రమే వాడాను. ఇది అరగిద్ద అంటారు కదా ఆ గ్లాసు, దీంతో 2 గ్లాసులు పోసాను. ఇంకా ఒక గ్లాసు వాటర్ పోసాను అనమాట. ఇంకా వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద పెట్టి మరిగించాను. కొంచెం మనకి చేతికి అలా అంటుకుంటుంది కదా, అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా ఈ బాల్స్నన్నీ దాంట్లో వేస్తే ఇంకా మనకి ఎమ్మి గులాబ్ జామ్ ఎంత టేస్టీగా రెడీ అయిపోతుందంటే, ఇంకా వీలుంటే ఈ షుగర్ సిరప్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, వీటిని కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బయటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకని వేయట్లేదన్నట్టు. చూసారా, నేను వేస్తుంటే మా బాబు కూడా వేస్తున్నాడు. తనకి చాలా ఆత్రంగా ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు తీసుకొని తిందామా అన్నట్టు. ఇంకా బాల్స్ అన్నీ దాంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఇంకా అదంతా షుగర్ సిరప్ అంతా పట్టేసి టేస్టీగా రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా కొన్ని బాల్స్ అయితే ఉంచాను, మళ్ళీ ఒకే రోజు నైట్ కదా తినటం ఎందుకులే అని చెప్పేసి ఉదయాన్నే చేయొచ్చని. అంటే ఇంకా నెక్స్ట్ డే ఈరోజు అనమాట. అంటే ఇది నిన్న చేసిన వ్లాగ్ కాబట్టి మీకు ఈరోజు చేస్తే ఇంకా మళ్ళీ చూపిస్తే రేపు చూపిస్తాను, లేదంటే లేదు. ఇదన్నమాట. ఇంకా చూసారా బాల్స్ అయితే ఎంతలాగా ఉబ్బిపోతున్నాయో. ఆ షుగర్ సిరప్ అంతా డిప్ అయ్యి సిరప్ అంతా ఇంకా బాల్స్ మీద ఈ విధంగా అప్లై చేస్తే చాలా లావుగా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోతాయి. అసలు తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. చాలా సాఫ్ట్గా, ఇంకా ముసలి వాళ్ళకి కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినవచ్చు అనమాట. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అసలు ఒకసారి తిన్నారంటే ఇంకా ఒకప్పుడైతే ఇంకా అసలు తెలియదు అనమాట చేసే ప్రొసీజరు. ఇలా ప్యాకెట్స్ ఉంటాయి, ఇలా చేస్తారు అన్న ప్రొసీజర్ కూడా తెలియదు. తర్వాత ఇంకా నేర్చుకున్నాం కదా, అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇంకా నన్ను సపోర్ట్ చేశారంటే మంచి వీడియోస్ చేసేందుకు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా వాడు ఆదుర్తంగా చూడాలి, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. పిల్లల సంతోషమే మనకు ముఖ్యం కదా ఫ్రెండ్స్. ఏం చేసినా మనం వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం కదా. మనం చేసి పెట్టి ఏదైనా సరే మనము వాళ్ళకి ఇష్టప్రకారంగా చేసామంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం ఇంకా చూడనక్కర్లేదు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారో. మా బాబు అయితే ఇంకా చాలా ఇష్టంగా ఎమ్మీగా ఉన్నాయని తిన్నాడు. అసలుకి వాడు స్మైల్ చూడలక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.